లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనము. మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. Luke chapter 8 verse 8. Seed fell on good soil, it came up and yielded a crop 100 times more than was sown. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం యొక్క ప్రస్తుత స్థితిని విత్తువ అనే ఉపమానం ద్వారా వివరిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. ప్రకటించిన దేవుని వాక్యాన్ని వినడం, గ్రహించడం స్వల్పమైన విషయం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రకటించిన వాక్యం ప్రార్థన ద్వారా నీ హృదయాన్ని ముందుగా సిద్ధపరుస్తుంది, స్థిరపరుస్తుంది. మంచి నేలను పడిన విత్తనం ఎలా అయితే ఫలిస్తుందో అలాగే దేవుని వాక్యము అనే విత్తనం నీలో విత్తబడుతున్నప్పుడు నీ హృదయంలో మొలిచి ఎదుగునట్లుగా ప్రార్థన అనే అభ్యాసం ద్వారా వ్యవసాయం చేయాలి. అప్పుడు నీవు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో నూరంతలుగా ఫలించాలని, నీ కుటుంబం ఫలించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు వాక్యం ఎలా వింటున్నావు, ఎలా వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, ఎలా వాక్యాన్ని అభ్యసిస్తున్నావు, ఎలా వాక్యాన్ని అంగీకరిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుని జీవవాక్యంలో నీవు మొలిచి నూరంతలుగా ఫలించు. సో మై డియర్ ఫ్రెండ్, ద స్క్రిప్చర్ సేస్, one who conquers Christ Jesus will grant to eat of the tree of life which is in the paradise of God. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు యేసయ్య అనే మంచి నేల మీద పడి ఉన్నావు. నీవు మంచి ఫలాలు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము వాక్యము విని గ్రహించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యేసయ్య, ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు, వ్యాపారం, పరిచర్య, ఉద్యోగం నూరంతలుగా ఫలించుటకు కృప చూపుమని బహు పూజనీయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.